తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనకి నెల్లూరు నగరం అండి. ఇది నా పేరు సుజయ్ బాబు. గత 6 నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కనుక 4.5 సంవత్సరాల నుంచి జరుగుంటే మా నెల్లూరు నగరం అయితేనేమి, మా రాష్ట్రం అయితేనేమి ఎంతో సస్యశ్యామలంగా మారేదండి. కానీ ఇప్పటి వరకు జరగని అభివృద్ధి ఆఖరి 6 నెలల్లో మాత్రమే శ్రీ చంద్రన్న గారికి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక తలంపు కలిగింది. ఈ 6 నెలల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి చేసినా కాదండి, చేస్తున్న ప్రజెంట్ మీరు ఈ రోడ్ల సాయి చూస్తుండొచ్చు. ఇది గత 2 నెలల నుంచే రోడ్లు వేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా క్యాంటీన్లు ఒక 6 నెలల ముందర నుంచి ప్రారంభపెట్టారు. తర్వాత కొత్తగా లేటెస్ట్గా ఫిబ్రవరి నుంచి వృద్ధాప్య పెన్షన్ 1000-2000 ఇస్తున్న వాళ్ళకి 3000 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశారండి. ఇవి కేవలం ఎన్నికల స్టెంట్ల వరకే అని మాత్రం జనాలకి క్లియర్ కట్గా ఒక విజన్ వచ్చేసింది. ఎందువల్లంటే గత ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఆఖరి 2 నెలల్లో మాత్రమే శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ వస్తుంది. అదేవిధంగా వీళ్ళు రోడ్లు అయితేనేమి, తర్వాత రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మభ్యపెట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు రైతుల చేత. ఆ రైతుల్ని మోసం చేసి ఇప్పటి వరకు వేయకుండా ఆఖరణ నువ్వు ముష్టి వేస్తున్నట్టు ఆఖరి నెలలో ఇప్పుడు వస్తున్నాయనంటే నువ్వు జనాలు ఓట్లు పెట్టి డబ్బులు కొనుక్కునే వాళ్ళని చూశారు, కానీ అఫీషియల్గా జనాలకి బ్యాంకుల్లో అకౌంట్లో డబ్బులు వేసి మరీ నువ్వు ఓట్లు కొంటున్నావు. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంతో తెలివిగల వాడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది. ఇటువంటి మభ్యపడే మాటలు ఇంకా జనాలు వేరే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి 68 సీట్లు ఇచ్చి 38% పోలింగ్ ఇచ్చి జనాలు గెలిపిస్తే ఆయన రోడ్లమ్మడిపడి అసెంబ్లీని వదిలేసి ప్రజల కష్టాలను వదిలేసి ఆయన ఓదార్పు యాత్రలుంటూ ఆయన కేసులుంటూ ఆయన తిరుగుతున్నాడే కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలంటూ ఇప్పటి వరకు ఎవరు ఏమీ చేయట్లేదండి. ప్రజలు ఈ 2 పార్టీలతో విసిగి వేజారిపోయారు. ఇటుపక్క టీడీపీని కానీ ఇటుపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ని కానీ జనాలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ఏమాత్రమూ లేరు. ఈరోజు ఎవరైనా ఈ ప్రజలు నమ్మే ఉద్దేశంతో ఉంటే కొత్తగా మార్పు కోసం వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనకాలైనా ఈరోజు కొంచెం నమ్మశక్యంగా జనాలు వెళ్ళగలుగుతున్నారే కానీ ఈ 2 పార్టీలని చెదరించుకునే పరిస్థితికి వాళ్ళే స్వతహాగా స్వయంకృతాపరాధంగా తెచ్చుకున్నారండి. ఇటువంటి నెల్లూరు నగర ప్రజలు కానీ తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి ఆలోచించి మనకి రాష్ట్రానికి అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడిని ఎన్నుకుందాం. ఒకసారి ఆలోచించి మనం అందరం మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన విజన్ 2020 అని నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి చెప్తున్నారు. 2020కి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని. ఏపీ సన్ రైజ్ స్టేట్ అని చెప్పారు. సన్ రైజ్ అంటే SUN సన్ రైజ్ స్టేట్ అనుకున్నాం, కానీ SON మీ సన్ రైజ్ స్టేట్ అనుకోలేదు. ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు గారు ఎంతసేపటికి వాళ్ళ అభివృద్ధి కోసం చూసుకున్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి పక్కన పెట్టేశారు. మరి ఇంకోవైపు మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మాట్లాడరు, కానీ యాత్రలు చేసుకుంటా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఎంత కొనాలని లెక్కలు వేసుకుంటా యాత్రలు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు, ప్రతిపక్షంతోనూ అటు ప్రభుత్వంతోనూ. జనాలు ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయం ఒకటి రావాలని కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 3 ప్రముఖ పార్టీలలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒకటే ప్రజలకి సుపరిపాలన అందించగలదని నమ్మకం ప్రజల్లో ఉంది. రానున్న రోజుల్లో ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, మా మంచి ప్రజా ప్రభుత్వం ఎప్పుడు తెచ్చుకుందామని. ఖచ్చితంగా ఏప్రిల్ 11వ తేదీ అందరూ గాజు గ్లాస్ గుర్తుకి ఓటైపోతున్నారు. మే 23వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒకటి, జగన్ అన్న పార్టీ ఒకటి, 2 రాజకీయాలు అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఏమీ కార్యక్రమాలు చేయట్లేదు. అప్పటికప్పుడే వాళ్ళు వస్తున్నారు అంటే అంత అడావుడిగా పైన అన్నీ చేస్తున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఎవరికి ఏ ఆపదలు ఉన్నాయి, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, ఎవరు ఏ సమస్యలో పడుతున్నారు అవి చూడడం లేదు. ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, మాకు ఓట్లు వేయాలని చెప్పి అందరూ ఎగబడ్డం అవి మాత్రం చేస్తున్నారు. ప్రజలకు ఏ సహాయాలు చేయట్లేదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు చూసాం పార్టీలన్నీ, కొత్త పార్టీ కాదు ఇది. ఈ తెలుగుదేశం కానీ జగన్ కానీ పార్టీని నమ్మాల్సిన అవసరం లేదు. పొదుపుల్లో కూడా అన్నీ చేస్తామని చెప్పి ఏది చేయలే. అప్పటికప్పుడే మహిళలకి 10,000 ఇచ్చేస్తానని చెప్పి ముందు మాట ఇచ్చాడు. తర్వాత వచ్చి
ఏమి ఇవ్వలా, సగం 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 ఇస్తానన్నాడు. ఏది ఒక మాట మీద ఆయన ఏది చేయలేదు. మాకైతే నమ్మకం రాలేదు. ఈ పార్టీలు అంటేనే మాకు, ఈ 2 పార్టీలు అంటే మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు వచ్చే కొత్త పార్టీ పిల్లలకు కానీ మా మహిళలకు కానీ మంచి అవకాశాలు ఇస్తాడని నమ్మి ఆయనకి మేము ఓటేయాలని కోరుకుంటున్నాము. గడిచిన తెలుగుదేశం చంద్రబాబు పరిపాలనలో ముఖ్యంగా వారి యొక్క ప్రభుత్వం తీరు ఎలా జరిగింది, ఏమిటి రిజల్ట్ అని చెప్పాలంటే నాకు ఏమి క్రికెట్ మ్యాచ్లో ఆల్ అవుట్ ఫర్ నో లాస్ అంటారు, ఆ విధంగా ఉంది. ఆయన గురించి ఏం చేశారు విజయాలు అనేది చెప్పాలంటే ఒకటి కూడా బోధపడటం లేదు. గడచిన 4 సంవత్సరాలు కేంద్రంతో దోస్తీ, మోడీ చంద్రబాబు భలే జోడీ, అది పెద్ద 3D అని ప్రచారం. తర్వాత సంవత్సరం మోడీ పెద్ద కేడీ అని ఒక ప్రచారం తప్పితే ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో వీరి యొక్క పరిపాలన ఈ విధంగా ఉంది. అదే కాకుండా రాష్ట్రంలో వీరి పరిపాలన కేవలం వీళ్ళ అభివృద్ధి పథకాలన్నీ కూడా, ఎన్నో పథకాలు, కేంద్రంలో ఒక పథకం వస్తే ఈయన వెంటనే దాన్ని తర్జుమా చేసి 2 పథకాలుగా రిలీజ్ చేయటం, అవన్నీ కూడా ప్రజలకి తన యొక్క జన్మభూమి కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులకే పరిమితం చేశాడు తప్పితే ప్రజలందరికీ అందలేదు. ఇది మాత్రం వాస్తవం. ఆయన పెట్టిన ప్రతి పథకంలో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, ఆ పసుపు చొక్కా వేసుకున్న జన్మభూమి కార్యకర్తలు, జన్మభూమి నాయకులు తప్పితే ప్రజలకు అందరికీ అందలేదని మాత్రం తప్పనిసరిగా చెప్పలేము, చెప్పక తప్పదు. కానీ ఈరోజు ప్రజల్లో చాలా అశాంతి ఏర్పడింది. ఏమిటిది? ఈ ప్రభుత్వం ప్రజలందరి కొరకు ఉందా, ఒక్క తెలుగుదేశం వాళ్ళ కోసమే ఉందా అనేది కూడా చాలా పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ ఎన్నికలు దగ్గరొచ్చాయి. ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గడిచిన ప్రభుత్వం పరిపాలన యొక్క విధానాలన్నీ కూడా గుర్తు చేసుకుని నెమరు వేసి న్యాయంగా రాబోయే పరిపాలనలో కొత్త మంచి పార్టీని తెచ్చుకుంటారు, మంచి పార్టీకి మంచి నాయకుడిని ఎన్నుకుంటారు, మంచి పరిపాలన ఎవరైతే అందిస్తారు. పథకాలు పెట్టడం కాదు గొప్పతనం, పథకాలు పెట్టిన పథకాలను ప్రజలందరికీ అందుబాటు అయ్యేటట్టు చేయటమే ఒక గొప్ప విషయం. పథకాలు అందరికి కూడా అందటం లేదనేది ఇందులో స్పష్టంగా చెప్పక తప్పదు. పథకాలు పెట్టిన పథకాలు, మేనిఫెస్టోలు పెట్టిన అన్నీ కూడా తప్పనిసరిగా ఏ ప్రభుత్వం అయితే అమలు చేస్తుందని నమ్ముతారో, ఏ నాయకుడి మీద గురి తగులుతుందో ఆ నాయకుడికి ఓట్లు వేసేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.